హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక హెల్తీ డైట్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి డయాబెటీస్. దీన్నే షుగర్ వ్యాధి, మధుమేహం అని కూడా అంటారు. సో ఈ వీడియోలో డయాబెటీస్ అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్ ఉన్నాయి, డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అసలు అది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే విషయాలన్నీ ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో డోంట్ స్కిప్ ద వీడియో. డయాబెటీస్ అనేది చాలా కామన్గా చూస్తున్నాం ఈ రోజుల్లో. వరల్డ్ వైడ్గా 70% ఆఫ్ పీపుల్ డయాబెటీస్తో బాధపడుతున్నారు. మీ చుట్టూ ఉండే 10 మెంబర్స్లో అట్లీస్ట్ 2 to 3 మెంబర్స్కి ఈ డయాబెటీస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. మనం తీసుకునే ఫుడ్ ద్వారా, లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అసలు ఈ డయాబెటీస్ ఎలా వస్తుంది? మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు దానిలో ఉండే కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్గా బ్రేక్ డౌన్ అయ్యి మన బ్లడ్లో కలిసి మన బాడీలో ఉన్న అన్ని సెల్స్కి రీచ్ అయ్యి అక్కడ సెల్యులర్ రెస్పిరేషన్ జరిగి మనకి ఎనర్జీ వస్తుంది. ఈ ప్రాసెస్లో కీ రోల్ వచ్చేసరికి ఇన్సులిన్ అనే హార్మోన్ది. ఈ హార్మోన్ ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది. మన బ్లడ్లో ఉండే గ్లూకోజ్ లెవెల్ని బేస్ చేసుకొని ప్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. జస్ట్ ఇన్ కేస్ ప్యాంక్రియాస్ సఫిషియంట్ ఇన్సులిన్ హార్మోన్ని రిలీజ్ చేయకపోతే ఆ గ్లూకోజ్ బ్లడ్లో అలానే ఉండిపోతుంది. ఇలా ఎక్కువగా బ్లడ్లో గ్లూకోజ్ స్టోర్ అవుతూ ఉంటే ఆ కండిషన్ని డయాబెటీస్ అంటాం. అండ్ నెక్స్ట్, టైప్స్ ఆఫ్ డయాబెటీస్. షుగర్ వ్యాధి ఎన్ని రకాలు? ఇది మెయిన్గా 3 టైప్స్ ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ని ఆటో ఇమ్యూన్ కండిషన్ అని కూడా అంటాం. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తుంది. ఇది వన్స్ మన బాడీకి అటాక్ అయ్యింది అంటే లైఫ్ లాంగ్ ఇన్సులిన్ హార్మోన్ని ఇంజెక్ట్ చేసుకుంటూనే ఉండాలి. అండ్ నెక్స్ట్, టైప్ 2 డయాబెటీస్. ఇది ఎక్కువగా పెద్దవారిలో వస్తుంది. ఇంతకుముందు ఈ టైప్ 2 డయాబెటీస్ 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు వచ్చేది. ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అండ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల 40s అండ్ 30sలో కూడా వచ్చేస్తుంది. చాలా ఎర్లీ ఏజ్లో ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది చూస్తున్నాం. అసలు ఈ డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. అవేంటి అంటే బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ చేంజెస్, ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడం, అధిక బరువు ఉండడం, అండ్ జీన్స్ అంటే జన్యుపరంగా వచ్చే వ్యాధి. ఈ టైప్ 2 డయాబెటీస్ని డైట్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు వెన్ కంపేర్ టు టైప్ 1. అండ్ ద థర్డ్ వన్, జెస్టేషనల్ డయాబెటీస్. ఇది ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే కండిషన్ అండ్ ఇది కొంతమందికే వస్తుంది. ఈ టైంలో మనం నెగ్లెక్ట్ చేయకుండా కరెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తూ కరెక్ట్గా ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే ప్రెగ్నెన్సీ తర్వాత మీరు నార్మల్ అయిపోతారు. అలా కాదని కేర్లెస్గా ఉంటే ఈ కండిషన్ మీకు లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది అండ్ పుట్టబోయే బేబీ కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఈ 3 కండిషన్స్లో మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లం టైప్ 2 డయాబెటీస్ మిలిటస్. వీళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. డయాబెటిక్ పేషెంట్స్ మెయిన్గా వాళ్ళు తినే ఫుడ్ ప్లేట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే 40% ఆఫ్ సీరియల్స్ అండ్ పల్సెస్, అంటే ప్లేట్లో 40% పప్పులు, చిరుధాన్యాలు ఉండాలి. అండ్ 40% ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, అంటే 40% పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఉండాలి. అండ్ 10% ఆఫ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, అంటే 10% పాలు, పాల పదార్థాలు ఉండాలి. అండ్ 10% ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్, అంటే 10% క్రొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు ఉండాలి. ఇలా మీ డైలీ మీల్ ప్లేట్ని ప్లాన్ చేసుకుంటే డయాబెటీస్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. జనరల్గా కొంతమంది ఏమనుకుంటారంటే మనం ఫస్ట్ నుంచి షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లేకపోతే స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల ఈ డయాబెటీస్ అటాక్ అయిందేమో అని అనుకుంటారు. కానీ కాదు. కొంతమంది చాలా హెల్తీ ఫుడ్ తింటూ ఉంటారు, చాలా హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి డయాబెటీస్ అటాక్ అవుతుంది. అది ఎందుకు అంటే వాళ్ళు ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా, ఎంత మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నా కానీ స్ట్రెస్ లెవెల్ని బ్యాలెన్స్ చేసుకోలేరు, స్ట్రెస్ లెవెల్ని కంట్రోల్ చేసుకోలేరు అంటే మాత్రం డయాబెటీస్ కంపల్సరీగా అటాక్ అవుతుంది. సో నౌడేస్ డయాబెటీస్ అటాక్ అయింది అంటే మెయిన్ రీజన్ ఈజ్ స్ట్రెస్. సో స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఈజ్ ఈక్వల్ టు డిసీజ్ ఫ్రీ లైఫ్. సారీ గైస్, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అండ్ మీకు నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో అసలు ఎలాంటి డైట్ ప్లాన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ ఏ టైమ్స్లో తీసుకోవాలి అని ఒక డయాబెటిక్ డైట్ ప్లాన్ అనేది నేను ప్లాన్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇది ఒకరికి కాకపోతే ఒకరికైనా హెల్ప్ అవుతుంది. మీకు ఏదైనా కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ కావాలి అంటే DM me on Instagram. My Instagram ID హారిక హెల్తీ డైట్స్.
సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ కంటెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.